హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఈరోజు ఒక యూజ్ఫుల్ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చానండి. మనం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుగులో తెలుసుకుందాము. ఇండియా పోస్ట్ ద్వారా అందించే ప్రముఖ పొదుపు పథకం పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. దీన్ని పీపీఎఫ్ అని కూడా అంటారు. ఇది ప్రభుత్వ భద్రతతో, పన్ను మినహాయింపుతో దీర్ఘకాలిక సేవింగ్స్ కోసం బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. అసలు పీపీఎఫ్ అంటే ఏంటి? పీపీఎఫ్ అనేది 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్. ఇది ప్రభుత్వ హామీతో వస్తుంది. సురక్షితమైన పెట్టుబడి కావాలనుకునే వాళ్లకు ఇది ఒక మంచి ఎంపిక. అసలు ఈ పథకానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇయర్లీ మినిమం అమౌంట్ 500 రూపీస్ కట్టాలి. మ్యాక్సిమం అమౌంట్ 1,50,000 కట్టాలి. ఒకేసారి అయినా టోటల్ అమౌంట్ అంటే 1,50,000 కట్టచ్చు, లేదా ప్రతి నెల అయినా డిపాజిట్ చేయొచ్చు. అసలు పీపీఎఫ్కి వడ్డీ రేట్ ఎంత? ప్రస్తుతం పీపీఎఫ్పై వడ్డీ సుమారు 7 to 8% మధ్య ఉంటుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది, అంటే వడ్డీ సంవత్సరానికి కంపౌండ్ అవుతుంది. పీపీఎఫ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపు వస్తుంది. వడ్డీపై ట్యాక్స్ ఉండదు. మెచ్యూరిటీ మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ. పీపీఎఫ్ లాకిన్ పీరియడ్ 15 ఇయర్స్. 15 ఇయర్స్లో మనం పెట్టే పెట్టుబడి 22,50,000. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇయర్లీ మినిమం అమౌంట్ 500 మాత్రమే. మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 1,50,000. ఎవ్రీ ఇయర్ మీరు కనుక 1,50,000 కట్టినట్లయితే టోటల్గా 15 ఇయర్స్కి మీరు 22,50,000 కట్టినట్లు. 22,50,000కి ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్లీ 18,18,000 సంథింగ్ వస్తుంది. సో మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ 42,48,290 రూపీస్ వస్తుందండి, ట్యాక్స్ ఫ్రీ. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. మీకు మంచి ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే ప్రతి నెల 1st డేట్ నుండి 5th డేట్ లోపు 12,500 కనుక కడితే ఎక్కువ వడ్డీ పొందవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ కట్టడం స్టార్ట్ చేశాక అంటే 5 ఇయర్స్ తర్వాత పార్షియల్ విత్డ్రాకి మనకు ఆప్షన్ ఉంటుంది. అలాగే లోన్ ఫెసిలిటీ కూడా 3rd ఇయర్ నుండి 6th ఇయర్ వరకు అవైలబుల్ ఉంటుందండి. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మీకు ఇమీడియట్ నీడ్ ఉంటే కనుక తీసుకోండి. మనీ నీడ్ లేదు అనుకుంటే ఎక్స్టెండ్ చేయడం అనేది ఫైనాన్షియల్ బెటర్. లాంగ్ టర్మ్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే 20 ఇయర్స్ ఉంచితే పవర్ఫుల్ గ్రోత్ ఉంటుంది. డబ్బు అవసరం లేకపోతే వెంటనే తీసుకోవడం కంటే ఎక్స్టెండ్ చేయడం ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఆల్ వేదిక్ వైబ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ స్కీమ్ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్